ఇప్పటి వరకు మనం చాలామంది పెద్దలు వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చూసి విన్నాం పవన్మూర్తి గారితో. అలాగే ఆయన యొక్క ఏవి కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఆయన యానంలో పుట్టి విశాఖపట్నంలో ఇక్కడ చనిపోయే వరకు జరిగినటువంటి ప్రతి కార్యక్రమానికి మనకు ఏవి రూపంలో చూపించారు, మనంతా చూసాం. సో వ్యక్తిగతంగా నేను 94లో ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 31 ఇయర్స్ ఆయనతోనూ ఆయన కుటుంబంతోనూ ఎంతో సత్సంబాలతో మెయింటైన్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఇక్కడ చాలామంది కొన్ని పేపర్లు ఇచ్చారు. ఈ పేపర్లో ఏముందంటే విశాఖ అంబేద్కర్ గారికి తూర్పు దిక్కు పావనమూర్తి, అలాగే అంబేద్కర్ ఆశయ సాధనలో పావనమూర్తి, అలాగే భీమైక జీవన స్ఫూర్తి. అంటే పావనమూర్తి గారు అంబేద్కర్ గారిని పూర్తిగా చదివి అంబేద్కరిజం అంటే ఏమిటి అనేది ఈ విశాఖపట్నంలో ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రతి పేటకు వెళ్ళి మన పీపుల్ని ఎడ్యుకేట్ చేసి, అలాగే ఆయన వృత్తిపరంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని స్కాలర్స్ని అందరిని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళందరికీ రావాల్సినటువంటి గవర్నమెంట్ రాయితీ అంటే స్కాలర్షిప్స్ కానీ, హాస్టల్ అకామిడేషన్ కానీ, అలాగే ఒక అడ్మిషన్స్లో కానీ ప్రతి విషయంలో కూడా పావనమూర్తి గారు ముందుండి పోరాడి ఈ విశాఖపట్నంలో ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో అంబేద్కర్ యొక్క స్పిరిట్ని, అంబేద్కరిజాన్ని ప్రమోట్ చేసిన వ్యక్తుల్లో మొదటిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బస్సుగా పావనమూర్తి గారు. సో అటువంటి పావనమూర్తి గారు అనుమోదన కార్యక్రమంలో నేను మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులకు నా తరఫున ముఖ్యంగా భీమసేన వారి తరఫున ధన్యవాదాలు జైలు. అలాగే పావనమూర్తి గారు అంబేద్కర్ యొక్క లెగసీని ఈ ఊళ్ళో కంటిన్యూ చేశారు. అదే లెగసీని పావనమూర్తి గారి ఐడియాలజీని మా సంస్థ ద్వారా ఈ ఊరిలో మేము కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ జై భీమ్. థ్యాంక్ యూ.